సరదాగా బుక్ చదువుతూ ఉంటే ఒక కొటేషన్ కనిపించింది. అది చాలా చిన్న కొటేషన్. కానీ ఎంత బాగా నచ్చిందంటే దాని మీనింగు అంత డెప్త్ ఉంది. నీకు ఒక వ్యక్తి ఇంటెన్షన్‌గా గానీ, లేదా అన్‌ఇంటెన్షన్‌గా గానీ నిన్ను హర్ట్ చేస్తున్నాడంటే నువ్వు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిపోతావు. దాన్ని ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి అటాక్ చేయడం గానీ, లేదా రివర్స్‌లో ఒక రియాక్షన్ అయితే చూపించాలనుకుంటావు. అయితే 'రస్కిన్ బాండ్' పుస్తకంలో ఒక చిన్న లైన్ కనిపించింది నాకు. ఆ లైన్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ స్మైల్ వెన్ యూ ఫీల్ హర్ట్, ద హర్ట్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. ఎంత బాగుందంటే, చూడు, ఇప్పుడు చాలామంది హర్ట్ చేయాలని చేయరు, కొంతమంది హర్ట్ చేయాలని చేస్తారు. సో ఈ రెండిటి కంట్రోల్ నీ దగ్గర లేదు. సో అలాంటప్పుడు నీ దగ్గర ఉన్న ఒక చిన్న కంట్రోల్ ఏంటంటే, హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ రియాక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ కెన్ స్మైల్ వెన్ యూ ఫీల్ హర్ట్, ద ద హర్ట్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. అంటే అది ఆల్రెడీ నీ స్మైల్తోనే సగం క్యూర్ అయిపోయింది, నేను ఎక్కువ బర్డెన్ చేయకుండా. సో ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ప్రతి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంతవరకు అది నీ మీద ప్రభావం చూపిస్తుంది అనేది, ఎంతవరకు నువ్వు నెక్స్ట్ ఫేస్ చేసుకోబోయే కాన్సిక్వెన్సెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. రిలాక్స్ అండ్ రియాక్ట్.